చిన్నప్పటి నుంచి ఏమి టాలెంట్, ఏమి ఎక్స్ప్రెషన్స్ అప్పుడే నీకు తెలుసా కాకినాడ ఫ్యాన్స్ అని. ఇవాళ ఇక్కడ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా చెప్పు శ్రీదేవి చెప్పు. అసలు ఎందుకు నాకు తెలియదు. ఫస్ట్లీ అది వేసిన కారణం అయితే వీడియో. ఫస్ట్ అదే ఆ వీడియో అంటే నేను ఎప్పుడో వాళ్ళ సిస్టర్తో కూర్చున్నప్పుడు తను ఏదో వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో బాగా అనిపించి అందరికి చూపించాను. బట్ ఈ వీడియో ఏం ప్లే చేస్తాను నాకెంత తెలుసు. నువ్వు ఎవరికైతే ఈ వీడియో చూపించకూడదో వాళ్ళని చూపించేసావు, వాడేమో ప్రపంచానికి చూపించేసావు. అది అయినా ఈ జనరేషన్ వాళ్ళు ఎవరెవరైతే వీడియో చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, తర్వాత ఇలా పెడతారు మీ వీడియో. ముందుగా అందరికీ థ్యాంక్స్ మా బ్యాడ్ మ్యాన్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నాకు తెలియదు ఇంత పెద్దలను చూస్తానని కూడా నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ నాకు అంటే కోర్టుకి ముందు చాలా స్ట్రగుల్స్ అయినాయి. అంటే ఆడిషన్స్ ఇచ్చేదాన్ని, బట్ సెలెక్ట్ అవుతానో లేదా అని అసలు హోపే ఉండేది కాదు. సో అలాంటప్పుడు జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను ఆడిషన్ కోర్టుకు ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా అసలు నేను సెలెక్ట్ అవుతానని కూడా నాకు తెలియదు. బట్ అయ్యాను. చిన్న లక్ ఆడింది దానికి, మా స్ట్రగుల్లో లక్ ఆడింది. అండ్ దానికి ఖచ్చితంగా మేము నాని గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎందుకంటే అసలు ఫస్ట్ ఇది నెక్స్ట్ ఏది సైన్ చేస్తున్నా అనే ముందు ఒక సినిమా అనేది బయటికి రావాలి, అసలు మనం ఏంటనేది తెలియాలంటే ఖచ్చితంగా మనల్ని నమ్మి తీసుకున్నందుకు ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ నాని గారికి. అండ్ దీప్తి అక్క థ్యాంక్ యూ సో మచ్, రెగ్గానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోర్ట్ అనేది చాలా 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 పెద్ద బ్లెస్సింగ్ నాకు. ఎందుకంటే దానికంటే ముందు అసలు నేను ఒకే ఇన్స్టాగ్రామ్లో తెలుసు, బట్ కోర్ట్ తర్వాత అందరి ఇంట్లో జాబిలి జాబిలి చందు చందు జాబిలి అనుకుంటూ అందరూ ఓన్ చేసుకున్నారు. ఎటు వెళ్ళినా చందు జాబిలి, ఎటు వెళ్ళినా చందు జాబిలి అని ఇప్పటికీ అదే క్యారీ ఫార్వర్డ్ అయింది. మా ఇద్దరి చాలా ఓన్ చేసుకున్నారు. ఎటు వెళ్ళినా మీరు కోర్టులో చాలా బాగా చేశారు, కోర్టులో చాలా బాగా చేశారు అనుకుంటా. అండ్ అవన్నీ చాలా నాకు కొత్తగా ఉండేవి, బట్ ఇప్పుడు చాలా 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 హ్యాపీగా ఉంది. అలాంటి ఒక ఫిలిం మేము చేసాము అని చెప్పుకోవడానికి చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అండ్ ఆఫ్టర్ కోర్ట్ అసలు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు బెక్కం గారు నాకు కాల్ చేసి కరుణ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది కోన వెంకట్ గారు చెప్పారు దట్ ఒకసారి విను కథ చాలా బాగుంటుందని. వెళ్ళాను, విన్నాను, అసలు చాలా చాలా బాగా అనిపించింది. 2.5 hours మా సతీష్ గారు నుంచోనే కథ చెప్పారు. అండ్ ఆయన ఎంత డెడికేటెడ్గా చెప్పారంటే అంత బాగా చెప్పారు. అండ్ నాకు చాలా చాలా నచ్చిన పార్ట్ ఏంటంటే క్లైమాక్స్. సో ఆ క్లైమాక్స్ అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ ఉండడం. అండ్ ఇందాక చెప్పిన డైలాగ్ ఏమైనా చెప్పి ఫస్ట్ ప్రేమలు ఎంత హిట్ అయిందో ఆ తర్వాత మళ్ళీ అదే తిప్పుకుంటున్నామని ఈ బ్యాడ్ మ్యాన్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయామంటే సేమ్ మేము ప్రేమలోకి 1 million 2 million అని రోజు మెసేజ్లు చేస్తున్న వాళ్ళం. నేను రోజు అదే 2 million టెంద్రా. సో ఈ సేమ్ తిప్పుకుంటున్నాం అదే ఎక్సైట్మెంట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అంత మంచి అంటే ఈ సినిమాలో వచ్చిన పాటలన్నీ పెద్ద హిట్ చేశారు. అండ్ ఖచ్చితంగా బ్యాన్మేళం అనే సినిమా మీ అందరికీ నచ్చుతుంది. చందు జాబ్లీ నుంచి యాదగిరి రాజమ్మని ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. సో అందరూ తప్పకుండా 26th సినిమా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఒక 2 పాటలకి స్టెప్ ఎస్ యాదగిరి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయాన్ని కూడా చెప్పలేదు, బేసిక్గా చెప్పాను కదా వచ్చింది విజయనా. థ్యాంక్ యూ సో మచ్. చెప్పి
థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. మీరు నాకు చాలా ఫేవరెట్, మీకు ఆ విషయం కూడా తెలుసు, బట్ మర్చిపోయినందుకు చాలా క్షమించండి. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మాకి మీరు చేస్తున్నారంటేనే ఒక ఇది సో లైక్. అండ్ చంద్రబోస్ గారికి అండ్ కాశీ శ్యామ్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో విజయ్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఉన్నానంటే ఒక ధైర్యం, ఒక సినిమాకి బ్యాక్ బోన్ లాగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. క్లైమాక్స్కి అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు అండ్ సినిమాలో అన్ని పాటలు అంత మంచిగా ఇచ్చినందుకు. అండ్ చంద్రబోస్ గారికి కాసల